హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాటలు పెట్టించారు. నమస్తే సార్. నమస్తే. రఘురామకృష్ణ గారు ఉండి నుంచి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా శుక్రవారం జాయిన్ అవుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ముందు నుంచి ఇది ఈ పేరు వినిపిస్తుంది. రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి ఆయన ట్రై చేశారు, బట్ ఆయనకి ఇవ్వలేదు. దాని పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కూటమి నుంచి నేను పోటీ చేస్తాను, నర్సాపురం నుంచే పోటీ చేస్తానని కూడా ఆయన అన్నారు. యాక్చువల్ గతంలో కూడా ఆయనకు ఫస్ట్లో విజయనగరం నుంచి ఎంపీగా కానీ లేకపోతే ఉండి నుంచి ఎమ్మెల్యే కానీ అని వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, లేదు నేను ఒండికి వెళ్ళను, విజయనగరంకి వెళ్ళను, నేను నర్సాపురం నుంచి ఎంపీగా చేస్తాను, కూటమి నుంచే చేస్తానని గట్టిగా మాట్లాడాడు. తర్వాత ఒక దశలో ఫ్రస్ట్రేషన్కి గురయ్యి మహాన్యూస్ ఛానల్లో తెలుగుదేశం చంద్రబాబు మీద కూడా కొంత నెగిటివ్గా మాట్లాడాడు. నాకు నమ్ముకున్న నాకే టికెట్ ఇప్పించలేకపోతే ఆయన రేపు పోలవరాన్ని ఏం సాధిస్తాడు, లేకపోతే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమన్నా ఏది సాధిస్తాడు అని అడిగారు. అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే నిజంగా కూడా ఆయన ఉపయోగపడిందంతా కూడా ఈ 4 ఏళ్లుగా ప్రజలకు ఏం ఉపయోగపడ్డాడు అనేది పక్కన పెడితే తెలుగుదేశానికి ఉపయోగపడ్డాడు. ఆయన ఓవరాల్గా ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటంటే తెలుగుదేశానికి చేశాడు కాంట్రిబ్యూషన్ అంతా. ఎందుకంటే జగన్ను పనిగట్టుకొని విమర్శించడం వల్ల ఎవరికి ఉపయోగం జరిగిందంటే తెలుగుదేశానికి జరిగింది. సో తెలుగుదేశం మీడియా లేకపోతే ఆయన అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు. తెలుగుదేశం మీడియానే ఆయన్ని హైలైట్ చేసింది. ఎందుకు చేసిందంటే జగన్కి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈయన వల్ల తెలుగుదేశం మీడియా చేసింది. ఇది ఎవరికైనా చిన్నపిల్లలకైనా అర్థమయ్యే విషయం. సో అందువల్ల నైతిక బాధ్యత కూడా తెలుగుదేశంలోనే ఉంది. కాకపోతే వేరే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈయన ముందే తెలుగుదేశంలో జాయిన్ అవ్వాలని అనుకున్నారని. అయితే చంద్రబాబే వద్దు, నువ్వు ఆ సీటు నర్సాపురం సీటు బీజేపీ అడుగుతుంది కాబట్టి నువ్వు వెయిట్ చెయ్యి, బీజేపీ వాళ్ళే నీకు ఇస్తారని చెప్పారని. కానీ బీజేపీ వాళ్ళు అనూహ్యంగా అక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి ఇచ్చేశారు. నిజానికి వాళ్ళు ఇచ్చిన 6 నియోజకవర్గాల్లో ఇక్కడ మాత్రమే ఆర్గానిక్గా బీజేపీలో ఉన్న క్యాండిడేట్కి ఇచ్చారు. మిగతా చోట్లంతా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళకే ఇచ్చారు తప్ప, లేదా కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇన్హెరెంట్గా అక్కడే ఉండి బీజేపీలోనే సుదీర్ఘకాలం ఉన్న పక్తు బీజేపీ వాళ్ళకి ఇవ్వలేదు. సో ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ ట్రై చేస్తాడని చెప్తున్నారు. ఆయన ఒకవైపు బీజేపీ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఏలూరు సీటు మీరు తీసుకోండి, బీజేపీ ఇది నర్సాపురం రఘురామకృష్ణరాజుకి ఇవ్వండి అని చంద్రబాబు అడిగినట్టు చెప్తున్నారు. బట్ బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నట్లేదు. నిజానికి అదే అయిపోతుందని కూడా నిన్నటిదాకా వార్త వచ్చింది. ఏలూరు ఇచ్చేస్తారు, ఈయనకి ఇప్పిస్తాడు చంద్రబాబుని. ఎందుకంటే చంద్రబాబు ఇప్పించకపోతే చాలా ఇది ఒక రకమైన కూటమి మధ్యనే ఇబ్బంది అయింది. రఘురామకృష్ణరాజు ఇంకొక ఇబ్బందికరమైన వాతావరణం కూడా సృష్టించాడు కూటమిలో. అదేంటంటే జగన్ వల్లే నాకు సీట్ రాలేదు, జగన్ చెప్పి ఆపిచ్చేశాడు అని. అంటే కేంద్ర బీజేపీ పెద్దల్లో జగన్ మాటకి విలువ ఎక్కువ ఉంది చంద్రబాబు మాట కంటే అన్న ఒక విషయాన్ని ఈయన చెప్పకనే చెప్పాడు రఘురామకృష్ణరాజు. దానివల్ల కూడా ఏమైందంటే అసలు కూటమిది జగన్కి బలం ఉందా, కూటమిలో చంద్రబాబు బలం ఉందా, రేపొద్దున కూటమి గెలిచినా కూడా జగన్ మాట వాళ్ళు వింటే ఇబ్బంది కదా అనేది వచ్చిందనమాట. సో ఆ యాంగిల్ నుంచి తీసుకున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాగా మారిపోయాడు రఘురామకృష్ణరాజు. ఆయనకి సీటుకి పోతే తెలుగుదేశానికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది. సో ఆల్రెడీ చంద్రబాబు మీద ఎలాంటి విమర్శలు ఉన్నాయంటే, ఈయన యూజ్ అండ్ త్రో గై, ఎవరినైనా వాడుకొని వదిలేస్తాడు అన్న విమర్శలు ప్రత్యర్థులు చేస్తుంటారు. ఇది కూడా అలాగే అనేది అనేక కామెంట్లు, అనేక వీడియోలు పెట్టారు. సో చంద్రబాబును నమ్ముకున్నాడు కూడా బాగుపడ్డాడు, నువ్వెందుకు చంద్రబాబు నమ్ముకున్నావు అని కూడా ఈయన మీద ఇదయ్యారు. మరోవైపు ఈయనకి నోటిదోలు ఎక్కువ. చంద్రబాబుని ఇప్పుడు ఇలాగ మాట్లాడితే రేపు టికెట్ ఇచ్చి నాకు ఎలా మాట్లాడతాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాగా రకరకాల ఊహాగానాల మధ్య ఈరోజు ఒక కొత్త ఊహాగానం వచ్చింది. అది కూడా మనకి ఊహాగానం ఎందుకు అంటున్నానంటే, ఇంతవరకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. ఈ ఊహాగానం ఏంటంటే, ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్లో చంద్రబాబుని కలిశాడని. సో ఫ్రైడే
ఫార్మల్గా తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాడని, జాయిన్ అయిన తర్వాత ఆయనకు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఇస్తున్నారని, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని వార్త ఈరోజు వచ్చింది. నిన్న ఆయన విజయవాడలో కనకదుర్గని ఆయన వెళ్ళి సందర్శించుకొని వచ్చినప్పుడు కూడా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును కలుస్తున్నారని అడిగితే ఆయన, నేను రెగ్యులర్గా కలుస్తుంటాను, నేను వచ్చింది అయితే కనకదుర్గాన్ని దర్శించుకుందామని వచ్చానని కూడా ఆయన చెప్పారు. ఆయన కూడా ఇప్పటివరకు అయితే మామూలుగా అయితే ఆయన వీడియోలు పెట్టేస్తూ ఉంటారు. మేబీ ఫ్రైడే వరకు ఆగితే మనకు విషయాలు తెలుస్తాయి. ఫ్రైడే చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాడు. ఉండిలో టికెట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఉండి కూడా ఈయన పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉంది. ఉండి కూడా వెస్ట్ గోదావరిలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోనే అదొక అసెంబ్లీ సెగ్మెంట్. అయితే ఆల్రెడీ ఉండిలో తెలుగుదేశంలోనే ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి లాస్ట్ టైం గెలిచాడు, ఆయనకే ఈసారి కూడా ఇచ్చారు. బట్ అక్కడ శివరామరాజు అని ఆయన మాజీ ఎమ్మెల్యే గత కొంతకాలంగా ఇన్యాక్టివ్గా ఉండి ఈ మధ్య యాక్టివ్ అయ్యాడు. ఆయన కూడా టికెట్ ఆశించాడు, ఆయనకి ఇవ్వలేదు. దాంతో వాళ్ళిద్దరి మధ్య రాజు వర్సెస్ రాజు అని ఆల్రెడీ టైటిల్స్ పెట్టి వాళ్ళిద్దరు గొడవలు చెప్తున్నారు. సో శివరామరాజు, రామరాజు. సో ఆల్రెడీ రామరాజు ఇప్పుడు రఘురామరాజు వెళ్ళాడు. సో ఇప్పుడు వెళ్తున్నాడు కదా. సో ముగ్గురు రామరాజులు అవుతారు. అసలే వాళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజన్ ఉంది, ఎవరు రామరాజు ఎవరు ఇంకొక రామరాజు అని. ఇప్పుడు ఇంకొక రామరాజు వెళ్తున్నాడు అక్కడికి. సో ముగ్గురు రామరాజులు మరి సయోధ్య కుదురుతుందా? ఆ ఇద్దరు రామరాజులు ఈ రామరాజుకి రఘురామరాజుకి సపోర్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మంతెన రామరాజు ఏమో ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్నాడు, ఆయనకే ఇచ్చాడు. ఇప్పుడు శివరామరాజుకు కూడా బలమైన వర్గమే ఉందని చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళినప్పుడు మరి మంతెన రామరాజుకి ఏమి హామీ ఇస్తారో తెలియదు. సో ఇచ్చినా కూడా వాళ్ళ అభిమానులు ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయి ఉంటారు కదా, ఎమ్మెల్యేకి ఇచ్చారని. ఆల్రెడీ పెట్టిన వాడిని అదేదంటారు, ప్లేట్లో ఫుడ్ పెట్టి తినేటప్పుడు లాగేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో మరి వాళ్ళిద్దరు ఈయనకి హెల్ప్ చేస్తారా? ఈయన దగ్గర అయితే డబ్బులు పుష్కలంగా ఉంది కాబట్టి డబ్బులు జల్లొచ్చు. ఆ రకంగా ఏమన్నా చేయగలిగే పరిస్థితి ఉంటే చెప్పలేము. రెండవది ఏంటంటే అక్కడ జనసేన బీజేపీ కూడా హెల్ప్ చేయాలి. సో వాళ్ళు ఎంతవరకు చేస్తారు, ఇవన్నీ ప్రశ్నలు. ఏదేమైనా అసలు ముందు ఆయనకి టికెట్ ఇస్తున్నారో లేదో తెలియాలి. తెలుగుదేశంలో చేరిపోతే ఇంకొక ప్రాబ్లం కూడా ముందు నుంచి ఆయన తెలుగుదేశంలో చేరకుండా ఉండడానికి కూడా కారణం ఏంటంటే, తెలుగుదేశంలో చేరితే ఆయన మాటకు మళ్ళీ ఇంక పెద్ద వాల్యూ ఉండదు. వైసీపీలో ఉండి వైసీపీని వ్యతిరేకిస్తే ఉండే వ్యవహారం వేరు. తెలుగుదేశం వెళ్తే గుంపులో పోయింది. చాలామంది తెలుగుదేశం వాళ్ళు వైసీపీని విమర్శిస్తారు కాబట్టి ఈయన కూడా విమర్శిస్తున్నాడు. సో ఒక పార్టీలో ఉంటూ అదే పార్టీ మీద విమర్శలు చేయడం అనేది దానికి ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది. అందువల్ల కూడా ఈయన తెలుగుదేశంలో జాయిన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాడు. జాయిన్ అయినాక మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎలాగే స్టార్ట్ చేస్తారు, ముందు నుంచి తను తెలుగుదేశం ఒకటే ఇప్పుడు అఫ్సీల్గా చేరాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. రెండవది ఏంటంటే జగన్ మీద తను చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు. విమర్శలు చేయడమే కాకుండా జగన్ని జైలుకు పంపించే దానికోసం కోర్టుల్లో కూడా ఆయన పోరాడుతున్నారు, ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించి. సో అందువల్ల మరి జగన్ కూడా ఇప్పుడు ఆయన గెలవనీయకుండా చూసుకోవడం పెద్ద స్థాయిలో చేస్తాడు. వైసీపీ వాళ్ళంతా ఇప్పుడు అదే కామెంట్లు పెడుతున్నారు. ఆయన వీడియోల కింద ఇతనికి టికెట్ ఇస్తే మంచిది, మాకు కూడా మేమెందుకు వద్దంటాం, ఎందుకంటే టికెట్ ఇస్తే గ్యారంటీ ఓడిపోతాడు, ఓడిపోతే మాకు ఒక సీట్ అక్కడ వస్తుంది కదా, సో మేమెందుకు అతని సీట్ రానికుండా చూస్తాం అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్, వైసీపీ ఆర్గ్యుమెంట్. సో కాబట్టి ఈయనకైతే ఒకవేళ ఉండి ఇచ్చినా కూడా ఛాలెంజెస్ అయితే ఉంటాయి రఘురామకృష్ణరాజుకి. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశంలో ఇద్దరు రామరాజులు గొడవలు ఉన్నాయి. ఇటువైపు జనసేన ఎంతవరకు ఈయనకి హెల్ప్ చేస్తుందో తెలీదు. మరోవైపు వైసీపీ కూడా అక్కడ గట్టిగా మోహరించి ఈయన్ని ఓడించడానికి ట్రై చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ గోదావరికి రీజనల్ ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డిని పెట్టాడు. సో మిథున్ రెడ్డి అక్కడ స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు. రెండేది డబ్బులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి పంప్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించాడు కదా, 1,00,000 ఇస్తున్నారు అని చెప్పి ఒక క్యాండిడేట్కి. అది అంటే అది అసలు పాజిబులే కాదు. 1,00,000 ఇవ్వాలంటే 2,30,000 ఓట్లకి 2,300 కోట్లు ఇవ్వాలి. సో అంత ఎవరు కూడా పెట్టే పరిస్థితి లేదు. కానీ మాట్లాడేటప్పుడు అతిశయోక్తులతో మాట్లాడతారు.
ఏదేమైనా రఘురామకృష్ణరాజుకి ఇస్తే కొంతవరకు అదేదంటారు కదా, చావు తప్పి కన్నీళ్ళు ఒట్టబోయారు అంటారు. అలాగే ఆయనకి ఆయన కోరుకున్న ఛాలెంజ్ చేసిన నర్సాపురం రాకపోయినా ఏదో ఒక ఉండీలన్నా నేను పోటీ చేస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. జరుగుతుందా లేదా అని చూడాలి.